బట్ అయితే ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈసారి ప్రభుత్వానికి సంబంధించి సాక్షాత్ డైరెక్టర్ గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. నిన్నటి వరకు అప్లికేషన్లో వచ్చినటువంటి లోపాలను ఆల్మోస్ట్ ఆల్ సవరిస్తూ ప్రధానంగా ఈరోజు కొంత ఫ్రెష్ నోట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 10th క్లాస్కి అంటే ఎవరైతే నిన్న చాలామంది అప్పీల్ చేశారో మీరు ఏ పోస్టుకి అయితే అర్హులవుతారో ఆ పోస్టుకు సంబంధించినటువంటి అకాడమిక్ అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరూ డిగ్రీ, పీజీటీ వాళ్ళందరూ ఎంఎస్సి, అలాగే మన హెచ్జిటి వాళ్ళందరూ ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఆ పర్సెంటేజ్ ఏదైతే మెన్షన్ చేశాడో ఓసీకి 50%, అలాగే రిమైనింగ్ వారికి 45% అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి అనేటటువంటిది డిగ్రీ కనీస విద్యార్హత కలిగిన పోస్టుకు 50%, 40% మార్కులు ఉండాలి. 10వ తరగతి ఇంటర్లోనూ ఉండవలసిన అవసరం లేదని క్లియర్గా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు 10 గంటల తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది కాబట్టి ఎవరైనా ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు సరిపోతుంది. ఇక ఓపెన్ కేటగిరీ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ వినియోగించుకోవాలంటే కంపల్సరీగా ఈడబ్ల్యూఎస్ అనేటటువంటి సర్టిఫికేట్ మిగతా సర్టిఫికేట్ లాగా కాదు, అది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. కరెక్ట్గా 1 year వ్యాలిడిటీ, ఈ రోజు నుంచి 1 year వ్యాలిడిటీ. నువ్వు ఎన్ని రోజులు తీసుకున్నావు